నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ నేడు లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇక కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గంలో 10 నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రులుగా 2 నుంచి 4 వరకు నియమించవచ్చన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొనగా ఢిల్లీ పర్యటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ నేడు లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇక కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అదే సమయంలో కొత్త మంత్రివర్గంలో 10 నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రులుగా 2 నుంచి 4 వరకు నియమించవచ్చన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొనగా ఢిల్లీ పర్యటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన 5 గల్లంత కావడంతో ఆందోళన నెలకొంది. బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరైన కుటుంబ సభ్యులు పూజ అనంతరం నదికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నీటి లోతును అంచనా వేయలేకపోవడంతోనే ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయినట్లు సమాచారం. ఒక యువతి సురక్షితంగా బయటపడగా గల్లంతైన 5 కోసం పోలీసులు మత్స్యకారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నదులు జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. గాలింపు చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది. హైదరాబాద్ లో మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య దోపిడీ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక 10 బృందాలైతే గాలిస్తున్నాయి. పని మంచి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా ఈ ఘోరానికి పాల్పడినట్లుగా పోలీసులైతే నిర్ధారించారు. ఇక పారిపోవటానికి, దాక్కోవటానికి అన్ని మార్గాలను అన్వేషించిన నేపాలీ ముఠా చివరకు దేశం దాటి నేపాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒకరిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. నేపాలీ ముఠాను పట్టుకోవడానికి సిపి సజ్జనార్ ఆపరేషన్ నేపాల్ అనే పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక హంతకులను, దోపిడీదారులను ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొస్తామని సిపి స్పష్టం చేశారు. త్వరలో ఒక ప్రత్యేక పోలీస్ బృందం నేపాల్కు వెళ్లనుంది. అయితే నేపాల్ సరిహద్దు దాటి దొంగలను పట్టుకురావటం పెద్ద సవాలే. గతంలో కాచిగూడ పరిధిలో జరిగిన ఒక భారీ చోరీ కేసులో కూడా నేపాలీ ముఠా 5 కోట్ల రూపాయలతో పారిపోయింది. అప్పుడు కూడా పోలీసులు దొంగల కంటే ముందే విమానంలో ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ఇక వాళ్లు రహస్య మార్గాల ద్వారా నేపాల్కు పారిపోయారు.
గత కేసులో పోలీసులు నేపాల్లోని కైలాలి జిల్లాకు చెందిన వారిగా గుర్తించి ఆపరేషన్ కైలాలి పేరుతో ఆ బృందాన్ని పంపారు. కానీ అప్పటికే దొంగలు దొరకలేదు. చివరికి వారి ఫోటోలు విడుదల చేసి లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కూడా అదే తరహా సవాల్ ఎదురైంది. నిందితులు దేశం విడిచి పారిపోవటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దోపిడీ, హత్య లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వాళ్ళకి భారతీయ న్యాయ సంహిత ప్రకారం కఠినంగా శిక్షలు పడతాయి. దోపిడీకి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 305 ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. హత్యకు సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 101 ప్రకారం మరణ శిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా కూడా విధిస్తారు. ఇక నేరస్తులను పట్టుకోవడానికి భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాల్తో ఉన్న సంబంధాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా నిందితులను పట్టుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తామని చెప్పిన సజ్జనార్ మాటలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి. ఇక నేపాల్ బృందం ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందో, నిందితులను ఎప్పుడు పట్టుకుంటారో అన్నది కూడా చూడాలి. విశాఖపట్నం గాజువాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇక 3 మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలైతయ్యాయి. ఇక ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపుకు వెళ్తుండగా గాజువాక సమీపంలో శ్రీనగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. ఇక స్థానికులు, ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ప్రమాదం జరిగిన తీరునైతే పరిశీలించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతులు, క్షతగాత్రుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? సడన్ గా అదుపు తప్పిందంటే ఏదైనా అడ్డొచ్చిందా, లేకపోతే ఏంటి, స్కిడ్ అయిందా? థ్యాంక్ యూ మాధవి. ఈ రోజు తెల్లవారుజామున విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విశాఖ గాజువాక శీలానగర్ సిగ్నల్ వద్ద ఉన్న లారీని రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి వెనక నుంచి ముగ్గురు చనిపోగా మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే తెల్లవారుజామున జరగడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది కాస్త తెల్లవారుజామున కావడంతో పెద్ద పెను ప్రమాదమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజువాక శీలానగర్ వద్ద చాలా భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా రద్దీ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రథసంద్రం లేకుండా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అందులో 10 మందిలో ఈ 3 పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్టుగా ఆ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 3 మృతదేహాలను అయితే కేజీహెచ్ అయితే తరలించడం జరిగింది. అయితే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తెల్లవారుజామున కావడంతో ప్రయాణికులంతా కూడా పడుకుని ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా కర్మాగారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సౌండ్ వినపడగానే అక్కడ ఉన్నటువంటి కర్మాగారాల దగ్గర నుంచి కొంతమంది కార్మికులు చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని బస్సు నుంచి బయటకు దింపి వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ సంఘటన అంతా కూడా తెల్లవారుజామున జరగడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అక్కడికక్కడే స్పాట్ లో 2 లేడీ ప్రయాణికులు చనిపోగా ఆ కో డ్రైవర్ కూడా చనిపోయారు. అయితే ఈ సంఘటన చోటు చేసుకోవడం ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా స్పందించారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే వీరందరినీ కూడా మరికొద్దిసేపట్లో హోంమంత్రి అనిత కూడా కలవనున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా ఇప్పుడే కేజీహెచ్కి చేరుకున్నారు. క్షతగాత్రుల బంధువుల్ని కలుసుకుని వారిని ఓదార్చే పనులు అయితే ఉన్నట్టు పరిస్థితి. అయితే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పుడే కేజీహెచ్ చేరుకున్నారు. ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల బంధువులను అందరినీ కూడా ఓదార్స్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుతుందంటూ కూడా మృతుల బంధువులను కూడా ఓదార్చుతున్నటువంటి పరిస్థితి. ఇక
రైట్ శ్రీనివాస్, ఇంతకీ ఈ యాక్సిడెంట్ గల కారణాలు అంటే ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? అండ్ నిద్రమత్తు వల్లే ఎక్కువగా ప్రమాదం జరిగిందని అనుకోవచ్చా? అయితే ఇది సిగ్నల్ వద్దకు రాగానే ఏదైతే టెంపో లారీ ఉందో ఆ లారీ కాస్త ఒకసారిగా పంచర్ కావడంతో సడన్ గా ఈ లారీ డ్రైవర్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఒకసారిగా బ్రేక్లు ఫెయిల్ అవడం, బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు డ్రైవర్ కూడా కాస్త నిద్రమత్తులో ఉన్నాడు. ఏదైతే లారీ ఆగి ఉందన్న సంఘటన గుర్తించకుండా ఓవర్టేక్ చేసే సమయంలో కాస్త ఈ లారీని అయితే ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టడంతో ఒకసారికి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అటు లారీ డ్రైవర్ తప్పిదం లేకపోయినప్పటికీ ఇటు బస్ డ్రైవర్ తప్పిదం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారిగా టైర్ పంచర్ అవడంతో లారీని పక్కన ఆఫ్ చేసే ఉద్దేశంలో కాస్త స్లో అవడంతో వెనక నుంచి ఇది గమనించినటువంటి లారీ డ్రైవర్ లారీని ఢీకొనడానికి ఈ ప్రమాదం అయితే చోటు చేస్తుంది. అయితే ఈ ప్రమాదం తీవ్రత కూడా కాస్త ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము కావడంతో కాస్త ప్రమాదం అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఈ గాజువాక సిగ్నల్ పాయింట్ల వద్ద తరచూ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నైట్ బిట్ లో పోలీసులు కనీసం భద్రతా ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించారంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా అధికారులు మేల్కొని సిగ్నల్ పాయింట్ల వద్ద నైట్ రౌండ్ బీట్ కానిస్టేబుల్ ఉంచాలంటూ కూడా ఇప్పటికైతే స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ ఆదివారం కావడంతో కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి కొనసాగుతోంది. వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాళేశ్వర క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఇక త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తూ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక పుణ్య స్నానాల అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. అదేవిధంగా శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. రేపటితో సరస్వతి పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో చివరి రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ గ్రీన్ ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి ఎడమవైపు ఉన్న రేకు బారికేడ్ను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హైదరాబాద్ నివాసిగా గుర్తించారు. అలాగే బొల్లారం పోలీస్ స్టేషన్లో 2021 బ్యాచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆయన భార్య జ్యోతి కిరణ్, మౌనిక, వారి పిల్లలకు గాయాలయ్యాయి. ఇక కుటుంబం అన్నవరం దేవస్థానం దర్శించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరికి తరలించారు. ఇక గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలిగించిన ఐపీఎల్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు కప్పు కోసం పోటీ పడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి కప్పు ఎవరు సొంతం చేసుకున్నా కూడా అది వారికి రెండో ట్రోఫీ కావటం విశేషం. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలవగా లీగ్ లో ఎంట్రీ ఇచ్చిన ఏడాదే గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి మనందరికీ తెలుసు. క్వాలిఫైర్ 1లో గుజరాత్ పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి డిఫెండింగ్ ఛాంపియన్ గా వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టి ఫుల్ జోష్ లో ఉంది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటీదార్లు ఫామ్ లో ఉండటం ఆర్సీబీకి అతిపెద్ద బలం. వీరితో పాటు టిమ్ డేవిడ్ కూడా ఫైనల్ మ్యాచ్ లో చెలరేగితే బ్యాటింగ్ లో ఆర్సీబీకి తిరుగనేది ఉండదు. ఇక గుజరాత్ టైటాన్స్ ను తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఇక క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ
లీగ్ స్టేజ్లో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు రాబోతోంది. దశాబ్దాలుగా మనం వాడుతున్న కాగితపు నోట్లకు బాయ్ బాయ్ చెప్పి ఇక ప్లాస్టిక్ కరెన్సీని వాడబోతున్నాం. నకిలీల బెడద, నోట్లు చిరిగిపోవటం, త్వరగా పాడైపోవటం లాంటి సమస్యలకు దీంతో చెక్ పడుతుందని ఆర్బీఐ చెబుతోంది. డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ మన దేశంలో నగదు వినియోగం మాత్రం తగ్గటం లేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 42.86 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు చలామణిలో ఉంటాయని అంచనా. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 11% ఎక్కువ. ఈ ప్లాస్టిక్ నోట్ల ఆలోచన కొత్తదేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు దీనిపై చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆర్బీఐ దీన్ని సీరియస్ గా అమలు చేయాలని చూస్తోంది. మొదటి దశలో 10 రూపాయలు, 20 రూపాయల విలువైన ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రజల్లోకి తెస్తారు. వాటిపై ప్రజల నుంచి వచ్చే స్పందన, అనుభవం ఆధారంగా 200, 500 రూపాయల నోట్లను కూడా ప్లాస్టిక్ లో ముద్రించాలన్నది ఆర్బీఐ ప్లాన్. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్లాస్టిక్ కరెన్సీని ఇప్పటికే అనేక దేశాలు వాడుతున్నాయి. ఆస్ట్రేలియా 1988లోనే దీన్ని మొదలుపెట్టింది. కెనడా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా ప్రస్తుతం పాలిమర్ నోట్లనే ఉపయోగిస్తున్నాయి. వాటిలో నకిలీ నోట్లు తయారు చేయటం చాలా కష్టం. పైగా అవి నీటిలో తడవు, చిరవు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా నిక్షేపంగా ఉంటాయని అంటున్నారు. ఇది మన దేశంలో నల్లధనంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రజలు నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ నోట్ల తయారీకి కావాల్సిన ముడి సరుకు దేశంలో అందుబాటులో ఉందా? దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా? దీని ఖర్చు ఎంత అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ఖర్చు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ వాటి మన్నిక దృష్ట్యా దీర్ఘకాలంలో ఇది లాభదాయకమే అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా భారత రూపాయి చరిత్రలో ఇది ఒక పెద్ద ఘట్టం. ఇకపై మన జేబుల్లో, పర్సుల్లో కాగితపు నోట్లతో పాటు ప్లాస్టిక్ నోట్లు కూడా దర్శనమిస్తాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది అనటంలో సందేహమే లేదు.9+ న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణపై టెన్షన్ కొనసాగుతోంది. ఇక రాష్ట్రంలో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఈ బెత్తలు దక్కించుకోవాలని ఆశావాళ్ళు ఢిల్లీకి అయితే క్యూ కడుతున్నారు. ఇక అధిష్టానం దగ్గర తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొందరు సీనియర్ నేతలు, గతంలో ఓడిన వారు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తమకు మంత్రి పదవి కావాలని గట్టిగా కోరుతున్నారు. ఇంకొందరు మంత్రులు తమకు ఉన్న శాఖలను మార్చాలని కూడా హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలతో పీసీసీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేబినెట్ విస్తరణ గురించే చర్చ జరుగుతోంది.
మీనాక్షి నటరాజన్తో మంత్రుల భేటీ అయితే జరుగుతోంది. మాకు ఆ పదవి కావాలి, మాకు ఈ పదవి కావాలి అని చెప్పి చాలా మంది వాళ్ళ ఇవైతే అప్లై చేస్తున్నారు. సో ఎవరికి ఏ పదవి దక్కపోతోంది, ఎవరికి మారబోతోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ కోసం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అయితే మరిన్ని విషయాలు అందిస్తారు. రాజ్ కుమార్, ఇక తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లిన నేతలు ఎవరు, మరి అధిష్టానం ముందు పెట్టిన వాళ్ళ డిమాండ్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ మాధవి. ఇదే చివరి అవకాశం, బంపర్ ఆఫర్, ఇక మళ్ళీ రాదు అవకాశం అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు అనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక ప్రభుత్వం ఉంది 2.5 సంవత్సరాలు మాత్రమే. అది ఎలక్షన్ ఇయరే, దాదాపు 1 to 1.5 years ఎలక్షన్ కోసమే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక ఉన్నా ఒక సంవత్సరంన్నర మాత్రమే ఏదైనా పనులు చేసుకోవచ్చు, మంత్రి పదవులు దానికి సంబంధించింది. సో అందుకే కాంగ్రెస్ నేతలు ఎవరైతే మంత్రి పదవులు రాక అసంతృప్తితో ఉండి ఆశావాహులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఖాళీలేమో 3 ఉన్నాయి, ఆశావాహులేమో 10కి పైగా ఉన్నారు. సో మాకు కావాలంటే మాకు కావాలి, మాకు కావాలంటే మాకు కావాలి. కాంగ్రెస్లో ఆ స్వతంత్రం ఉంది, ఆ హక్కు ఉంది కాబట్టి చాలామంది ఢిల్లీకి వెళ్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలోనే ఫైనల్ అవుతాయి ఈ పోస్టులన్నీ. కాబట్టి రాహుల్ గాంధీ పరిచయాలు, తర్వాత మల్లికార్జున ఖర్గేకు వాళ్ళకున్న పరిచయాలు, ప్రియాంక గాంధీతో ఉన్న సంబంధాలు, ఇలా ఢిల్లీలో ఉన్న ఎవరెవరైతే సీనియర్లు ఉన్నారో సోనియా గాంధీతో సహా వారందరికీ వారి వారి పరిచయాల ప్రకారం వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ లాబింగ్ చేస్తున్నారు, తిష్ట వేశారు. రీసెంట్గా మనం చూసినట్టయితే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెళ్ళారు, తన కుటుంబంతో సహా రాహుల్ గాంధీని వారు కలిశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా వెళ్ళారు. రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు. దాంతోపాటు రీసెంట్లీగా ప్రస్తుతం స్పీకర్గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆ స్పీకర్ పదవిలో అసంతృప్తి ఉన్నాడు, నాకు మంత్రి పదవి కావాలని తను కూడా ఢిల్లీలోకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో వీరితో పాటు ఇంకా ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ లైన్లో ఉన్నారు, నాకు మంత్రి పదవి ఖచ్చితంగా కావాలి, నాకు కమిట్మెంట్ ఉంది అని. వీరితో పాటు రాజగోపాల్ రెడ్డి అయితే సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాడు. వీరితో పాటు ఇంకా సుదర్శన్ రెడ్డి బోధర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు కూడా ప్రాధాన్యత లేదు మంత్రి మండలిలో. సో అదేవిధంగా దేవరకొండ నుంచి బాలునాయకు, ఆ తర్వాత మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు చాలా సీరియస్గా ప్రయత్నిస్తారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆల్రెడీ గడ్డం వివేక్ అవకాశం వచ్చింది, వాళ్ళిద్దరు చాలా పోటీ పడ్డారు. చివరికి రేవంత్ రెడ్డి మద్దతుతో వివేక్ మంత్రి పదవి వచ్చింది. కానీ ప్రేమ్ సాగర్ రావు చాలా అసంతృప్తితో ఉన్నారు, తన క్యాడర్ అంతట్లో చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నాకు మంత్రి పదవి రావాలి, నేను పార్టీని పట్టుకొని ఉన్నాను, చాలా ప్రారంభం నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇవ్వడేమేంటని కొంత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. సో ఈ 3 మంత్రి పదవుల్లో ప్రేమ్ సాగర్ రావు చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాడు. తనకు కూడా కొంతమంది సీనియర్ మంత్రులు, ఇక్కడ రాష్ట్ర నేతలు కూడా కొంత సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. తర్వాత ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు, ఆ తర్వాత ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ప్రయత్నం చేస్తుంది. సో తనకు కూడా అక్కడ మహిళా కోటలో హైకమాండ్లో ఢిల్లీలో కూడా కాస్త పరిచయాలు ఉన్నట్టు కనబడుతుంది. ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కొంత తన వైపుగా చూస్తున్నట్టుగా కనబడుతుంది. మొత్తం మీద 3 మంత్రి పదవులు, 3 బెర్తులు ఖాళీగా ఉంటే 10 మంది పైగా ఆశావాహులు ఉన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని శాఖల మార్పు కూడా మనకు వినబడతా ఉంది. రైట్ రాజ్ కుమార్, మరి ఉన్నవేమో తక్కువ, ఆశావాహులేమో ఎక్కువ అని చెప్తున్నారు. మరి వీళ్ళలో అధిష్టానం ఓటు ఎవరికేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది? రైట్, ఇదే తలనొప్పిగా మారింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు. ఎందుకంటే ఒక మాట ఎవరు చెప్పినా ఒకరు వినరు, ఖచ్చితంగా నాకు కావాలంటారు. క్యాడర్తో ధర్నాలు, రాస్తారోకలు చేపిస్తారు, లేకపోతే ఇంకేదో సెన్సేషన్ చేయించే సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్లో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఒక్కొక్కసారి హైకమాండ్కు ధిక్కార వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా తలనొప్పిగా మారింది. అందుకే చాలా రోజుల నుంచి ఈ మంత్రి పదవులను ఎవరికి ఇవ్వకుండా, ఎందుకంటే సామాజిక కూర్పు కూడా కావాలి ఇక్కడ. ఎందుకంటే బీసీకి ఇవ్వాలి, మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఆ తర్వాత నాన్ బీసీ ఎవరైతే అగ్రకులాలు, వీళ్ళందరికీ ఒక అడ్జస్ట్మెంట్ విషయంలో, ఎందుకంటే 3 మంత్రి పదవుల కోసం 10 మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చూడాలి. ఇప్పటికే మంత్రి మండలిలో ఎవరెవరైతే క్యాస్ట్ ఈక్వేషన్ ఉందో మళ్ళీ దాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి హైకమాండ్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే దీన్ని కాస్త ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ సీనియర్లు ఉన్నారు, జానారెడ్డి కావచ్చు, వాళ్ళ వర్గం నుంచి కావచ్చు, ఇంకా చాలామంది ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఖాళీగా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో ఎట్టకేలకు ఈసారి అంటే అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా లేదా చాలామంది డౌట్లో ఉన్నారు. ఒకవేళ వస్తే మళ్ళీ మాకు ఇస్తారా,
లేకపోతే రాకపోతే మా పరిస్థితి ఏంది, మళ్ళీ మాజీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉండాలా? చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వచ్చింది రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి. ఈసారైనా మేము చాలా కష్టపడ్డాం. ఆ బీఆర్ఎస్ పాలన అంటే 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు వెయిట్ చేశాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారని వారి వారి పరిచయాలకు అనుగుణంగా ఢిల్లీ నేతల మీద ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఢిల్లీ నేతలు మాత్రం వీళ్ళందరినీ ఎలా అడ్జస్ట్ చేయాలి? 3 పదవులే ఉన్నాయి, ఒకరికి ఇస్తే ఒకరికి కోపం. జీవన్ రెడ్డి మనం చూసాం, కాంగ్రెస్ చాలా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, చాలాసార్లు పోటీ చేశాడు, ఒక అధిష్టానానికి మంచి పేరు ఉంది. కానీ తను కూడా మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి తను కూడా అసంతృప్తితో ఆయన బీఆర్ఎస్లో చేరిక జరిగింది. సో ఇలా చాలామంది, షబ్బీర్ అలీ కూడా ప్రయత్నం చేస్తున్నాడు, గతంలో సీనియర్ మంత్రి. ఇలా రేవంత్ రెడ్డి వర్గం కొంత ఉంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నాకు అంటున్నాడు, ఈ పీసీసీ నాకు వద్దు, తలకాయ నొప్పి ఉంది, ఈ మెయింటైన్ చేయాలి, నేను హాయిగా మంత్రి పదవికి వెళ్ళిపోతా. ఆయన కూడా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్లీ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి వచ్చారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో వీరితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ నాకు పీసీసీ పదవి వద్దు. ఈ మధ్యలో తన మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, పార్టీ పరంగా సరిగా చేయట్లేదు, సరిగా హ్యాండిల్ చేయట్లేదు, రాష్ట్ర నాయకత్వంలో ఆయన విఫలమయ్యాడని కొన్ని వార్తలు, ఆయన కూడా మనస్తాపం చెందాడు. సో ఇదంతా నాకు వద్దు, నేను డైరెక్ట్ మంత్రి పదవి నాకు ఇచ్చేస్తా, నేను చూసుకుంటా అంటాడు. సో పీసీసీ కూడా ప్రయత్నం చేస్తున్నాడు, పీసీసీ చీఫ్. సో ఇలా చాలామంది ప్రయత్నాలు అయ్యేసరికి కాంగ్రెస్ అధిష్టానికి కూడా చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది. సో ఏం చేయాలి? రేవంత్ రెడ్డి వర్గానికి ఇవ్వాలా? వీళ్ళు కొత్త వాళ్ళు, తర్వాత పాత సీనియర్లు ఉన్నారు, పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు కావాలంటున్నారు. సో ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న నేపథ్యంలో ఇక ఎవరికో ఇస్తే ఈ గొడవలు ఎందుకు, ఇది మెల్లమెల్లగా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు అని మనకు అర్థమవుతా ఉంది. చూడాలి ఎట్టకేలకు కర్ణాటక కూడా క్లోజ్ అయింది, మా సిద్ధరామయ్య నుంచి షిఫ్ట్ అయింది డీకేకు. తర్వాత కేరళ కూడా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఒకవేళ ఆలస్యం చేస్తే ఏమైనా అసంతృప్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద కొంతమంది నేతలను లాగాలని చూస్తూ ఉంది. సో ఈ 2.5 years ఎలక్షన్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అధిష్టానం కూడా దీన్ని ఆలస్యం చేయొద్దు, ఏదో ఒకటి బుజ్జగించి, రాని నేతలకు బుజ్జగించి ఎవరికైనా ఇవ్వాలనే ఆలోచనలో అయితే మనకు ఢిల్లీ పెద్దలు ఆలోచన చేసినట్టుగా మనకు కనబడుతుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇక ఢిల్లీలో జరుగుతున్న ఈ లాబియింగ్ చర్చలతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎప్పుడెప్పుడు కేబినెట్ విస్తరణ జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధిష్టానం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎవరి మంత్రి పదవులు దక్కించుకుంటారో, ఎవరికి నిరాశ ఎదురవుతుందో చూడాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. మరి రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ కేబినెట్లో మార్పులైతే ఖాయంగా కనిపిస్తోంది.